హరే కృష్ణ. మనం ప్రస్తుతం దర్శించుకోబోతున్నటువంటి దివ్యదేశము తిరు అన్బిల్ అనేటటువంటి దివ్యదేశం. ఇది 108 దివ్యదేశాల్లో 5వ దివ్యదేశము. ఇది శ్రీరంగం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ పేరు శ్రీ వడివలిగియ నంబి పెరుమాళ్. ఉత్సవర్ పేరు సుందరరాజ పెరుమాళ్. మూలవారు భుజంగ సైన్యములో తూర్పుకి అభిముఖంగా ఉంటారు. తాయార్ పేరు అలిగియ వల్లి నాచియార్. ఉత్సవర్ పేరు సుందరవల్లి నాచియార్. తిరుమలిసై ఆళ్వార్లు ఒక పాసురంతో భగవంతుణ్ణి మంగళాశాసనములు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి పేరు మండుగు పుష్కరిణి, లేకపోతే కొల్లడం పుష్కరిణి అని పేరుతో పిలుస్తారు. విమానం అనేది తారక విమానము. ఇక్కడ భగవంతుడు శివుడికి, బ్రహ్మకి, ఓర్వశికి, వాల్మీకి మహర్షికి, మండుక మహర్షికి ఇంతమందికి ప్రత్యక్షం అవడం జరిగింది. అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. దీన్నే మనం శ్లోక రూపంలో చెప్పుకున్నట్లయితే అన్బిల్ నామ్ని పురే ప్లవాక్య సరసి సంశోభితే తారకే శ్రీమూర్తోజ్వల పూర్ణనామక విభిర్భోగేంద్ర భోగేశయ అలింగన్ రుచిరోప పూర్వలతికాదేవి సురేశా ముఖో వాల్మీకి ద్రుహిణ ప్రియో విజేతే శ్రీభక్తి సారస్తుత అనే విధంగా మనకి శ్లోక రూపంలో చెప్పబడి ఉంది. ఇక్కడ భగవంతుడు ఈ స్థలానికి, ఊరికి పేరు ఏమంటే అన్బిల్ అంటారు. అన్బు ఇల్ అంటే అన్బు లేనిది అని అర్థం. కానీ అన్బు లేనిదనిగా మనం చెప్పకూడదు. అన్బిల్ అంటే అన్బు అంటే ప్రేమ అని అర్థము. ఇల్లం అనే విధంగా మనము చెప్పుకోవాలి. అన్బే స్వరూపంగా అవతరించిన వాడు అని అర్థము. అన్బే అంటే ప్రేమ అని అర్థము. ప్రేమే స్వరూపంగా కలిగినటువంటి భగవంతుడు ఇక్కడనేసి చెప్పబడింది. అత్యంత ప్రేమ కలిగి జీవులని ఉద్ధరిస్తూ ఉన్నాడు. అంతటి అద్భుతమైనటువంటి క్షేత్రం. తమిళ్లో ఒక అద్భుతమైనటువంటి సూక్తి ఉంది. అన్బే కడవల్, అన్బే అలుగు, అన్బే ఉలగం, అన్బే జ్ఞానం, అన్బే పడిప్పు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే అన్బే కడవల్ అంటే, అన్బే అంటే ప్రేమే దేవుడు, ప్రేమే అందమంట, ప్రేమే ఈ ప్రపంచము జగత్తు, ఈ ప్రేమే జ్ఞానము, ప్రేమే విద్య అనేసి దాని యొక్క అర్థం మనం తెలుగులో చెప్పుకుంటే. ఈ ప్రేమే సమస్త సృష్టిని కూడా ఆనందంగా ఉండేటట్లు, సక్రమంగా అంతా నడిచేటట్లు చేస్తుందనేసి చెప్తుంటారు. అంతటి ప్రేమ స్వరూపుడే మన దేవాది దేవుడైనటువంటి అలిగియ నంబి పెరుమాళ్, సుందరరాజన్ పెరుమాళ్ అని చెప్పుకుంటాం. మనం స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం సుతాప మహర్షి అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడంట. అటువంటి సమయంలో అదే మార్గంలో వెళ్తున్నటువంటి దుర్వాస మహర్షి ఆ సుతాప అనేటటువంటి మహర్షిని చూశాడంట. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆ సుతాప మహర్షి ఫుల్గా ధ్యానంలో ఉండిపోవడం వల్ల దుర్వాస మహర్షిని చూడలేదు, పట్టించుకోపోగానే అసలే దుర్వాస మహర్షికి చాలా కోపం ఎక్కువ కదా. వెంటనే క్రోధోద్భుతుడై నువ్వు ఒక కప్పగా మారిపో, ఒక మెండకగా మారిపో అనేసి శపించేశాడంట. అప్పటి నుంచి ఆ సుతాప మహర్షి ఒక కప్పగా మారిపోయాడు. ఆ విధంగా మెండకగా మారిపోవడం వల్ల ఆయనకి మెండక మహర్షి అనే పేరు కూడా వచ్చింది. మండక మహర్షి అనే పేరుతో ఇప్పుడు కూడా మనం పిలుచుకుంటూ ఉన్నాము. అయితే చాలా బాధపడినటువంటి ఆ మండక మహర్షి, స్వామి నేను నిన్ను చూసుకోలేదు, నన్ను నువ్వు చెప్పించేసావు, కానీ ఇప్పుడు చేసేది ఏమీ లేదు కదా, నాకు ఈ శాపం నుండి విముక్తి చేయమనేసి ఆ దుర్వాస మహర్షిని అడగగానే, ఆయన నువ్వు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసావు, ఆ పాపం వల్ల నీకు ఈ యొక్క స్థితి వచ్చింది, ఏం పర్వాలేదు, ఇక్కడే ఉండి విష్ణుమూర్తిని నువ్వు తపస్సు చేసినట్లయితే విష్ణుమూర్తి నీకు ఈ పాపం నుండి విముక్తి చేస్తాడని చెప్పగానే ఆయన ఈ మండక తీర్థం అనేసోటి తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో అడుగు భాగాన కప్ప రూపంలోనే మండక మహర్షి
తీవ్రమైనటువంటి ధ్యానం చేయడం వల్ల ఆ ధ్యానానికి మెచ్చుకున్నటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీ విష్ణువు వెంటనే మండక మహర్షికి ఒక సుందర రాజపెరుమాలుగా, అంటే అత్యంత సుందరమైనటువంటి దేవుడిగా ఇక్కడ ప్రత్యక్షమవడం జరుగుతుంది. ఆ మండక మహర్షి యొక్క శాపం కూడా విడిపడుతుంది. ఇంకొక పురాణం ప్రకారం ఇంకొక స్టోరీ కూడా ఉంది. అదేంటంటే, పూర్వం బ్రహ్మకి 5 తలలు ఉండేవి. అయితే ఆయన చేసినటువంటి కొన్ని అపరాధాల వల్ల శివుడు క్రోధోద్భవతుడై బ్రహ్మదేవుడి యొక్క 5వ శిరస్సుని నరికివేయడం జరిగింది. దానివల్ల శివుడికి బ్రహ్మహత్య పాపం అనేది కలగడం వల్ల దాని నుండి బయటపడడానికే ఇక్కడ ఉన్నటువంటి ఆ మండక తీర్థంలో స్నానమాచరించి దేవాది దేవుడైనటువంటి విష్ణువుని కొలవడం వలన శివుడి యొక్క ఆ బ్రహ్మహత్య పాపం నుండి బయటపడ్డారని చెప్తారు. అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ భగవంతుడు బ్రహ్మకు కూడా ప్రత్యక్షమయ్యాడంట. కారణం ఏంటంటే, ఈ సృష్టిని అలా సృష్టించే యొక్క కార్యం ఎవరికి ఇచ్చారంటే విష్ణువు బ్రహ్మకి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని అంతా సృష్టించిన తర్వాత, జీవుల్ని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు అనుకున్నాడంట, వీళ్ళందరినీ సృష్టించినాడు కాబట్టి నేనే పెద్ద అందగాడిని అనేసి ఫీల్ అయిపోయాడు. భగవంతుడు ఈయన యొక్క గర్వాన్ని చూశాడు. బ్రహ్మదేవుడు దేవాది దేవుడైనటువంటి విష్ణువు యొక్క సేవకుడు. ఆ సేవాభావం పోయి గర్వం అనేది పెరిగిపోయింది. నా ఎంత అందగాడు లేడనేసి విర్రవీగుతున్నాడు. ఆయన యొక్క గర్వాన్ని అణిచివేయడం కోసం సాక్షాత్ విష్ణువు క్రోధించి వెంటనే నేను భూమి మీద ఒక మానవుడిగా పుట్టని శపించాడు. వెంటనే భూమి మీద పుట్టడం అని జరిగింది. అయితే దాని నుండి బయటపడడం ఎలా అనేసి ఆలోచించేసరికి ఈ క్షేత్రంలో ఘోరాతి ఘోరంగా తపస్సు చేయడం వలన సాక్షాత్తు విష్ణువే అత్యంత సుందరంగా ఇక్కడ అవతరించి అత్యంత సుందరంగా బ్రహ్మదేవుడికి ప్రత్యక్షం అవడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చిందంట, అయ్యా ఇంతవరకు నేనే అందగాడిని అనేసి ఎగిరాను, అసలుకి అందగాడు ఎవడంటే నన్ను కూడా సృష్టించిన వాడైనటువంటి శ్రీ మహావిష్ణువే అందగాడు. కాబట్టి ఇంత సుందరమైనటువంటి పెరుమాల్ని సేవించుకోవడం నా యొక్క భాగ్యం అనేసి బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క క్షేత్రంలో స్వామివారిని పూజించారు, సేవించారనేసి చెప్తారు. ఇంకా వాల్మీకి మహర్షి కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నారనేసి చెప్తారు. ఇంకా ఊర్వశి కూడా తను చేసినటువంటి కొన్ని తప్పుదాల వల్ల వాటి నుండి బయటపడడానికి స్వామివారికి ధ్యానం చేసి తన యొక్క శాపముల నుండి విముక్తి పొందిందనేసి ఈ విధంగా ఊర్వశి కూడా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడనేసి స్థల పురాణం. ఈ మందిరాన్ని అయితే ప్రస్తుతానికి తమిళనాడు గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉంది. వాళ్ళు ఈ మందిరాన్ని మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ మందిరం గురించి చెప్పుకుంటే మనం రాజగోపురం చూస్తే 3 అంతస్తుల్లో ఉంటుంది. ఆ విధంగా మనం లోపలికి వెళ్ళినట్లయితే మొట్టమొదటి గంట స్తంభం మనకు కనిపిస్తుంది. లోపల భగవంతుడి యొక్క గర్భగుడిలోనే ఎవరుంటారు, పడుకొని ఉండేటట్లు ఆదిశేషుడిపై పడుకొని మహావిష్ణువు ఉంటారు. ఆయన యొక్క భార్యలైనటువంటి శ్రీదేవి, భూదేవి పక్కనే ఉంటారు, స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. ఇంకా బ్రహ్మదేవుడి యొక్క అంటే భగవంతుడి యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చినట్టు ఆ విగ్రహాలు కూడా మనం అక్కడ చూడవచ్చు. ఈ మందిరం యొక్క ప్రాంగణంలోనే మనము 12 మంది ఆల్వార్లు, అతత్త నరసింహస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, హనుమంతుడికి కూడా చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలోనే హాల్లో ఆండాళి యొక్క చిన్న మందిరం కూడా ఉంటుంది. ఆమె కూర్చున్న భంగిమలో భక్తులకి ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే అన్ని మందిరాల్లో కూడా అమ్మవారు కూర్చొని ఉండి భక్తులకి ఆశీర్వదిస్తారు. కానీ ఈ మందిరంలో మాత్రం అమ్మవారు సుందరవల్లి నాచియారు భక్తులకి నిల్చొని ఉండి ఆశీర్వదిస్తుంటారు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కోసం ఈ ఆలయంకి చాలా భక్తులు వచ్చి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారంట. వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలనేసి ఆండాలమ్మవారికి పూజ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ యొక్క
వివాహం అనేది తొందరలోనే జరుగుతుందనేసి భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ అనేకమైనటువంటి పండుగలు జరుగుతాయి. ఎస్పెషల్లీ మార్చి ఏప్రిల్లో వచ్చేటటువంటి పండుగ అనేది అత్యంత విశిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి ఉంటుంది, బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా జరుపుకుంటారు. కాబట్టి మనం ఎవరైతే శ్రీరంగం వస్తారో, శ్రీరంగం వచ్చే భక్తులందరూ కూడాను ముఖ్యంగా ఈ మందిరం దర్శించుకొని మనం ఆనందిద్దాం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ప్రేమావతారంగా ప్రేమగా ఉంటాడు కాబట్టి, ప్రేమకు ప్రతిస్వరూపంగా ఇక్కడ భగవంతుడు వెలిచాడు కాబట్టి ఈ దర్శనం చేసుకుంటూ ఆనందిద్దాం. ఈ మందిరానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యాలు కూడా ఉంటాయి. మనం సత్రం బస్ స్టాండ్ అనేసి శ్రీరంగంలో ఒక బస్ స్టాండ్ ఉంటుంది. అంటే తిరుచి టౌన్లోనే శ్రీరంగం ఉంటుంది కాబట్టి తిరుచిలో సత్రం బస్ స్టాండ్, టౌన్ బస్సులన్నీ అక్కడికి వెళ్తాయి. సో మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఈ మందిరం గురించి చెప్పినట్లయితే మనకు బస్సు నెంబరు నాకు గుర్తులేదు, ఆ బస్సు ఎక్కి మనము బస్సు ద్వారా మనం చేరుకోవచ్చు. ఇంకా మన సొంత వెహికల్స్ మాట్లాడుకొని కూడా, లేకపోతే సొంత వెహికల్ ఉన్నా సరే మీరు ఈ మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఈ శ్రీరంగం చుట్టుపక్కల 6 దివ్య దేశాలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుకోగలిగితే 6 దివ్య దేశాలని ఒకే రోజులో దర్శించుకోగలరు. మీరు బస్సులో అటు ఇటు తిరిగారనుకోండి తక్కువ డబ్బులతో అవుతాయి, కానీ దర్శనం చేసుకోవడానికి 2 రోజులు పడుతుంది.